అందరికి శనార్థులు మంచిగా నారులా నేను చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఢిల్లీలకు రేవంత్ అన్న జిమ్మెదారి తెలంగాణల సంగతేందో మరి ముఖం చూస్తలేడట రాహుల్ గాంధీ సీఎం సారు మనకు ఈ పరిస్థితి ఏంది చారాన కోడికి బారాన మసాలా సర్కారోళ్ళు చేస్తుండ్రు దుబారా సారు మళ్ళ పోతుండు దావోసు నింపుకొస్తాడు కావచ్చు సూట్ కేసు వెళ్ళిపోయిన వాళ్ళకు సూటి పెట్టిండ్రు కారు పాటోళ్ళు సుప్రీంకోర్టులో వేసిండ్రు కేసులు తల్లికి బువ్వ పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేస్తున్నాడట మన రేవంత్ సార్ ముచ్చట చూడటం అట్లనే ఉన్నది పోన్రి తెలంగాణలో చెప్పిన 6 గ్యారంటీలు కొసలలేదని పబ్లిక్ లొల్లి చేస్తున్నారు సారేమో ఢిల్లీ పోయి అక్కడి పబ్లిక్ గ్యారంటీలు ఇచ్చిండు మరి అక్కడ సారు ఏం చెప్పిండో అరుచుకోవాలి కదా చలో పాండ్రి शुरू यही सारू पत्रकार मित्रों नमस्कार। नमस्ते नमस्ते। आप सब जानते हैं हम तेलंगाना राज्य के मुख्यमंत्री ఎరికే సారు పాపం ఈ నడుమ అందరు పేరు మార్చిపోతున్నారు కదా గుర్తుపడతలేడని చెప్పుకుంటున్నాడు సారు సరే గాని గ్యారంటీల సంగతి ఏంది సారు 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए हम कर्जा माफी किए। आजादी के बाद कोई राज्य सरकार ने इतने बड़ा किसानों को कर्जा माफी नहीं किए। అవు నిజమే సారు దునియాలో ఎవ్వరు చేయలే మీరు రాగానే మొత్తం తెలంగాణలో ఉన్న రైతులందరికీ చేసిరట కదా లోన్ల మాఫీ ఊర్లల్లా పబ్లిక్ అందరు ఇదే ముచ్చట చెప్తున్నారు ఇక సరే గాని ఇంకేమున్నాయి సారు बेरोजगार मोदी जी ने वादा किया था हर साल 2 करोड़ नौकरी देने के लिए। मोदी जी ने ये जवाब दिया 7 लाख नौकरी दिए 10 साल में। అవు నిజమే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా కానీ రాహుల్ గాంధీ సారు ప్రియాంక మేడం తెలంగాణకు వచ్చి ఏం చెప్పారు సారు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా మరి ఆ సంగతి ఏమాయే तेलंगाना राज्य सरकार में हम 55,143 सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए। ఇక ఇచ్చిన 55,000 కొలుగులు కూడా పోయిన సర్కారు వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చినట కదా ఇంట్లో మీరిచ్చింది ఏమున్నదని అశోక్ నగర్ లో పొలగాండ్లు అంటున్నారు మరి మీరు కూడా మాట తప్పినట్టే కదా సారు जो कांग्रेस की पार्टी कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है। हम लोग अगर कुछ वादा किए तो जरूर निभाएंगे। అబ్బా ఏం చెప్పినావు సారు నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చిరంటే తప్పేదే ఉండదు తెలంగాణలో కూడా ఇచ్చిన మాట తోసుకోకుండా చేస్తున్నారని పబ్లిక్ ఓ వేణులో పొగుడుతున్నారు 6 గ్యారంటీలు అయిపోయినాయి 420 హామీలు కూడా నెరవేరినాయట కదా అంతా మంచిగానే ఉన్నది కానీ సారు ఇప్పుడు అయితే చెప్తున్నారు గాని మరి వీటి జిమ్మదారి ఎవరు తీసుకోవాలో చెప్పు कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा। వారెవ్వా లీడర్ అంటే మీ లెక్క ఉండాలి సారు ఢిల్లీలకు కూడా జిమ్మదారి మీరే ఉంటున్నారంటే చిన్న ముచ్చట కాదు ఇది కానీ తెలంగాణలో మీరు జిమ్మదారి తీసుకున్నాయి మస్తుగున్నాయి కదా ఇక ఢిల్లీలో కూడా అయితాయని మా తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు మరి పైసల సంగతి ఏంది సారు మళ్ళా ఖాళీ కుండలే ఉన్నాయంటే తెలంగాణలో లెక్క ఢిల్లీలో లూకోరు సారు जो करप्शन है करप्शन को आप कम कर दिए तो पैसा आम जनता को मिल जाएंगे। ऐसे पूरा करप्शन अगर कम कर दिए करप्शन को रोक दिए तो वो पैसा आम जनता को जो गारंटीज दिया हुआ है वो दे सकते। అబ్బరా బిడ్డ ఎంత గొప్ప ముచ్చట చెప్పిండ్రు సార్ మీరు అవినీతి తక్కువ చేస్తే పైసలు పబ్లిక్ అందుతాయట మరి తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలకు పైసలు తక్కువ అవుతున్నాయని మన మంత్రులు చెప్తున్నారేంది సారు అంటే ఏందన్నట్టు కథ అప్పట్లో మీరు కూడా ఇట్లనే చెప్పిండ్రు కదా కడుపు కట్టుకుంటే జర్ర సేపట్ల 40,000 కోట్ల మాఫీ చేస్తానన్నారు మరి అది కూడా కాకపోయేగా ये तो आपको पता है इनका पार्टनर है लिकर में पार्टनर को हम हरा दिए तेलंगाना में तो अभी मेन पार्टनर को हराने के लिए दिल्ली आ गए। ఆహా అది అన్నమాట అసలు ముచ్చట బీజేపీతో కొట్లాడుతున్నామని బయటకు చెప్పుకోవాలి తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడియాలి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తట్టు చేపియాలి ఢిల్లీలో కేజ్రీవాల్ ను ఓడగొట్టాలి బీజేపీని గెలిపియాలి కానీ మీరు మీ పార్టీ చాలా గొప్ప సారు కేజ్రీవాల్ తో సోపతి చేసినట్టే చేస్తారు ఆయన కిందనే లొంద దోడుతున్నారంటే చూడుండ్రి మీ కథ ఎట్లున్నదో మీ అసొంటోళ్ళు ఉండాలి సారు అప్పుడే బీజేపీ ఇంకో 50 ఏళ్ళు మంచి రాజ్యం వెళ్తది నేనెవలో ఎరికేనా నా లెవెల్ ఏందో ఎరికేనా బిడ్డ ఒక్కొక్కలని ఉరికించి కొడతా బొక్కలు చూర చూర చేస్తా ఏం
తమాషాలా? నా ముంగంటే వేషాలేస్తారా? నేను అందరినీ తొక్కుకుంటా ఇక్కడ దానికి వచ్చిన. ఎక్కువ తక్కువ చేస్తే మిమ్మల్ని అందరినీ కూడా తొక్కి పారేస్తానని కొందరు చెప్పుకుంటారు. కానీ దేవుడు అనేటాయన ఉంటాడు కదా, మన లెవెల్ ఏందనేది ఎమ్మటే యాద్ చేస్తాడు. పాపం రేవంతం సార్ను చూస్తే మస్తు బాధ అవుతున్నదుల్లా. తెలంగాణలో సార్ అంటే పులి లెక్క నాయే. అమ్రాబాద్ అడవులకెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్దోళ్ళు ఏండ్లకేండ్లు మంత్రులైనోళ్ళు కూడా ఆయన కిందనే పనిచేస్తున్నారు. తెలంగాణలో సార్ పవర్ అట్లుంటది మరి. కానీ ఢిల్లీకి పోతేనే అంత ఉట్టిదే అవుతున్నదట. పార్టీకి పెద్ద దిక్కు రాహుల్ గాంధీ సార్ అయితే ముఖం కూడా చూస్తలేడట. బుధవారం నాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి ఢిల్లీకి పోయిండ్రు. పక్క రాష్ట్రం చెయ్యి పార్టీ లీడర్ షర్మిలక్క కూడా ఢిల్లీకి వచ్చింది. షర్మిలక్కను రాహుల్ గాంధీ సార్ కలిసిండు, ఫోటో కూడా దిగిండు. కానీ రేవంతం సార్ను అటు దిక్కు కూడా రానియలేదట, ఫోటో కూడా దిగలేదట. మరి సారెమ్మటి పోయిండ్రని కావచ్చు, మంత్రులను కూడా అటు దిక్కు రానియలేదట. ఇక లాస్ట్ కు కేసీ వేణుగోపాల్ సార్ ఇంటికి పోయి మీటింగ్ పెట్టుకున్నారట. ఇప్పుడే కాదు లో చాలా రోజుల సంధి రేవంతం సార్ కు ఢిల్లీలో ఇట్లనే అవుతున్నది. ఎప్పుడు పోయినా రాహుల్ గాంధీ సారు ముఖం చూపిస్తలేడు. మరి అందరిని కలుసుకుంటా రేవంతం సార్నే ఎందుకు పక్కన పెడుతున్నాడో ఏందో. మరి ఆ సార్ ఏం అడిగిండో ఈ సారు ఏమి ఇయ్యలేదో అని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ తెలంగాణలో పులి లెక్కుండే సార్కు ఢిల్లీలో ఇట్లా అవుడు చూస్తుంటే పానం ఎట్టేటో అవుతున్నది. నాకే ఇట్లా ఉంటే రేవంతం సార్కి ఇంకెట్టున్నదో పాపం. పండుగ వచ్చింది అనుకోండి, పోయి బట్టలు కొనుక్కుంటాం. ఊర్లలో దొరికాయి కాబట్టి దగ్గరున్న టౌన్కి పోయి తెచ్చుకుంటాం. కానీ 1000 రూపాయల బట్టలు కొనుక్కొని 5000 రూపాయలు ఉట్టిగా చాయ్ సమోసాలకు ఖర్చు పెట్టొస్తామా? అసలు పని పక్కకు పెట్టి కోసరు పనికి ఎక్కువ పైసలు ఆగం చేస్తామా? కానీ మన తాన అదే అవుతున్నదట. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టే ఉన్నది పోర్రి సర్కారోళ్ళ కథ. పోయిన సర్కారుల కార్ల రేసు పెట్టి పైసలు ఖరాబ్ చేసిండ్రని కేసు పెట్టిండ్రు కదా. మొన్న ఏసీ బోర్డు పిలిచి మాట్లాడితే ఇవాళ ఈడీ ఆఫీసర్ కూడా పిలిచి మాట్లాడిండ్రు. ఇవాళ ఈడీ ఆఫీసుకు కూడా పిలిచి మాట్లాడిండ్రు. కానీ కేసు అంటే ఉట్టిగానే అవుతుందా? కోర్టుకు పోవడానికి పైసలు, వాదిచ్చే వకీలుకు పైసలు, పైసలు లేని పని కాదాయే. కోర్టుల చిన్న లాయర్ల కాంచెల్లి పెద్ద లాయర్ల దాకా ఫీజు కట్టాలన్నాయే. కాయిదాల ఖర్చు, ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్ల ఖర్చు, కేటీఆర్ సార్కు నోటీసులు ఇచ్చుడు, పిలిచి మాట్లాడుడు, పోలీసోర్ల కార్లు, జీపుల డీజిలు, పెట్రోలు చిన్నగుంటదా ఖర్చు. కానీ రేవంతన్ సారుకి ఖర్చులన్నీ పట్టించుకుంటాడా చెప్పుండ్రి? ఆయన మాట అంటే జీవో, చెప్పిందంటే చేసి చూపెడతాడు. సారు తాహతుకు ఏం తక్కువ కాకుండా దేశంలోనే పెద్ద వకీళ్లను పిలుచుకొచ్చిండు. ఆయన ఒక్కసారి వచ్చిపోతే 50 లక్షల దాకా తీసుకుంటాడట. అయినా గాని తగ్గేదేలే అని పిలుచుకొచ్చిండ్రు. అప్పట్లో ఓటుకు నోటు కేసులో కూడా అసొంటి పెద్ద లాయర్ను పట్టుకొచ్చి బెయిల్ తెప్పించుకున్నట రేవంతన్ సారు. ఈ కేసు కోసం కూడా అట్లనే పట్టుకొచ్చిండు. కానీ ఈ కేసులో 80 కోట్ల రూపాయలు ఆగమైనాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి ఖర్చులన్నీ లెక్క పెడితే 10 కోట్ల రూపాయలు దాటిపోయేటట్టున్నాయని కేసులు వాదించేటోళ్ళు అంటున్నారు. 8 కోట్ల కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు ఏం లెక్కనో సమజైతలేదు పోండ్రి. అంటే ఇప్పుడు పైసలు పోయిన సర్కారోళ్ళు ఖరాబ్ చేసినట్ట, రేవంతన్ సారు సర్కారోళ్ళు ఖరాబ్ చేసినట్ట తెలుస్తలేదు. కానీ కేటీఆర్ సారును జైల్లో పెట్టిస్తానని అప్పట్లో చెప్పిండు కదా, అందుకోసమే ఇదంతా చేస్తున్నాడు. పైసలు పోయినా మంచిదే, అనుకున్నది చెయ్యాలనుకుంటున్నాడు కావచ్చని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. మొన్న 10 కంపెనీలు వచ్చినాయి, అవతలి మొన్న ఇంకో 20 కంపెనీలు వచ్చినాయి. అప్పట్లో పక్క దేశం పోయి 40,000 కోట్ల ఆమ్దాని తెచ్చిండు. ఢిల్లీ సర్కారులను కలిసి మస్తు పైసలు తెస్తుండు. ఏడాదిలోనే ఇన్ని చేసినోడు ఇప్పుడు ఇంతకు డబుల్ త్రిబుల్ తెస్తాడు. ఓ 1,00,000 కోట్లు తెస్తాడు కావచ్చు, ఓ 50 కోట్లన్నా తెస్తాడు. అన్నంటే ఏందనుకుంటున్నారు? అగో ఈ పిల్లేంది ఏందో లక్షలు కోట్లని లెక్కలేస్తున్నదని చూస్తున్నారా? ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. చెల్లి గట్టిగానే పెట్టుబడులు తెస్తారు కావచ్చు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కి వచ్చి 4 గంటలు కూర్చొని హల్ముకుని పాయే. ఆ మాత్రం కంపెనీలు పెట్టడా చెప్పుండ్రి? రేవంతన్ సారు
ఆయంత ఆల్లిల్లు ఏదో అన్నారని మీరు అదాని సారును కలవకపోయారు. మళ్ళా రామన్నపేట కొడంగల్ సిమెంట్ కంపెనీలు ఆగమైతాయి. మీరు అదాని సారును కలవాలే, మళ్ళా 4 ఊర్లు ఖాళీ చేయించి సిమెంట్ కంపెనీలు పెట్టియాలే. అంత మంచిగానే ఉన్నది కానీ సారు, మీరేమో మస్తు కంపెనీలు తెస్తానని దావోసు పోతున్నారు. కానీ దాని మీద భట్టి సారు ఏందో అంటున్నాడు చూడుండ్రి. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. కాకపోతే ఆయన ఇన్వెస్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉండడానికి తెలుస్తుంది తప్ప ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి ఇస్తామనేది లేదు ఎక్కడ. ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ ఫ్యాక్టర్. ఇంతసేపు ఎంత మొగులు మీదకి ఎక్కించిన మిమ్మలను భట్టి సార్ వచ్చి అంతా ఉట్టిదే చేసిండు. దావోసుకెళ్ళి పట్టుకొచ్చినాయి అన్ని ఉట్టియేనని చెప్తుండు. మరి ఆ ఇంత దానికి మీరు ఇన్నిన్ని కోట్ల రూపాయలు పెట్టుకొని అంత మందిని వేసుకొని పోడెందుకు సారు? అసలే రాష్ట్రం అప్పులుండే, మీరు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పని చేయబడుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేసడానికే పైసలు లేకపాయే. అసొంటప్పుడు మింగం ఎతుకులేదు మూతి మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు టీవీలల్లా పేపర్లల్లా రాయించుకుంటానికి దావోస్ దాంకబోడెందుకు చెప్పుండ్రి? ఆ ఖర్చుల పైసలతోని ఇక్కడ ఏదన్నా పథకం అమలు చేయరాదుండని పబ్లిక్ అడుగుతున్నారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పాపం ఏందో దొరుకుతుందని పోతే ఇంకేదో అయిందట. ఆశపడిపోతే గోసపడే కాడికొచ్చిందట. పాపం ఇప్పుడు ఎట్లనో ఏమో పోండ్రి. వాళ్ళు పరేషాన్ అయిందే గాక రేవంత్ సార్ను ఆగం చేస్తున్నారట. వీళ్ళ పని చల్లగుండా సార్ ఢిల్లీ పోయి ఇదే పని మీద ఉన్నాడు. కోర్టు కూడా ఈ కేసును జల్దీనే ఇంటమని అంటుండ్రు. అదే అయితే మోదాలు 3 అటెనక 7 సీట్లు మాయమవుడు ఖాయమంటున్నారు. కానీ ఎటొచ్చి మళ్ళా రేవంత్ సార్కే తిప్పలున్నది పోండ్రి. సుప్రీంకోర్టు పార్టీ మారినోళ్ళ కొలువులు పీకేసింది అనుకోండ్రి, మళ్ళా ఓట్లు వస్తాయి. అప్పుడు అసలు సినిమా సురువైతది. ఏడాది దాటినా 6 గ్యారంటీలు అక్క మీద పెట్టిరి. రైతు బంధు జాడలేదాయే, రుణమాఫీ పత్తా లేదాయే. ఊర్లలకు పోతే రేవంత్ సార్ను ఎట్లా తిడుతున్నారో చూస్తూనే ఉంటిమి. ఈ మోసపూరి వాగ్దానాలు మాని నువ్వు ఎప్పుడైతే మా జనాలకి ఆ ప్రజలకు ఆ రైతులకు ఏవైతే హామీలు ఇచ్చినో అవి ఖచ్చితంగా అమలు చేయాలి. మరి దాని పేరు మీద రైతు బంధు ఎగ్గొట్టడానికి నీళ్లు కూడా ఇస్తలేరా? ఈ తడికి మరి కినాల పన్ను ఉన్నా కానీ ఇప్పటి వరకు నీళ్ళు రాలేదు. మేము ఏం కోరుకున్నాం అంటే 6 హామీలు భర్తీ చేయాలి త్వరలో. చేయకపోతే రైతు బంధు 15 ఏళ్ళు ఇవ్వాల్సిందే. 12 ఏళ్ళు అన్నాడు, అది ఇచ్చేది కూడా మా గ్యారంటీ లేదు. సంవత్సరం దాటింది. ధరణిని తీసుకుపోయి చర్యలు ఎత్తనండు కానీ ఈ రుణమాఫీని తీసుకుపోయి చర్యలు వేసుకుని మరి ఆ చర్యల నుంచి ఎప్పుడు దేవలాడుకొని రాసేసుకుంటాడు. కానీ ఈసొంటి టైములా ఓట్లకు పోవుడంటే ఎట్లుంటది చెప్పుండ్రి? 6 గ్యారంటీల పేరు చెప్పి ఎమ్మెల్యే ఓట్లు వేయించుకుంటుంది, ఎంపీ ఓట్లు వేయించుకుంటుంది, పైసా పని చేయకపోతుంది. ఇప్పుడు మళ్ళెట్లొచ్చిందని పబ్లిక్ ఊరవతలి దాకా ఉరికిస్తారని భయపడుతున్నారట. నెలకో 2 నెలలకో ఊర్లకు పోతేనే 4 బజార్ల కాడ పరువు తీసి పంపిస్తున్నారు. ఇక ఓట్ల కోసం పోతే ఇంకేమన్నా ఉంటదా చెప్పుండ్రి? పుట్టిగా గాలి పోతది. పార్టీ మారితే ఏదో వస్తది అనుకుంటే ఉన్నది పోయే కాడికొచ్చిందని ఎమ్మెల్యేలు కూడా పరిశాన్ అవుతున్నారట. పాపం ఎట్లనో ఏమో పోండ్రి. ఇటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు వాళ్లకు కండువా కప్పిన రేవంత్ సార్ కు హియాల్టీ సంధి నిద్ర కష్టమే ఉన్నట్టున్నది పోండ్రి. ఇవి అది ముచ్చట్లు. ఇంకిన్ని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.